హాయ్ అండి. ఇవాళైతే నేను పిల్లల కోసం హల్వా అయితే ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే బాదం పప్పు కట్ చేసుకోవాలి. ఫుడ్ కలరు, కట్ చేసిన బాదం పప్పు, పి ఆహ్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కిస్మిస్లు, యాలక్కాయల పొడి చేసి పెట్టుకున్నాను. కార్న్‌ఫ్లవర్ ఒక కప్పు, పంచదార అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేనైతే. రెడీ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేసి కార్న్‌ఫ్లవర్ అయితే బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అసలు ఉండకూడదండి. ఉండలుంటే అంతా గడ్డ అయిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి 1కి 2 సార్లు. చూపించిన విధంగా అసలు గడ్డలనేవి లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. అప్పుడే బాగొస్తుంది మనకి హల్వా అనేది. తర్వాత ప్యాన్ పెట్టి కిస్మిస్లు, కట్ చేసిన బాదము, బాగా నెయ్యి వేసుకొని బాగా నేతిలో వేపుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్‌లోకి వచ్చే వరకు బాగా వేపుకొని వాటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేపుకుంటే బాగుంటాయి టేస్ట్ హల్వాలో వేసుకున్నప్పుడు మనం. బాగా వేగిన తర్వాత అవైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగా అయితే కార్న్‌ఫ్లవర్ అంతా బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని మళ్ళీ ఉండలు లేకుండా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని బాగా నీళ్ళు కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఉండలు కట్టకుండా. నేను కొంచెం నీళ్ళు తక్కువ పోసాను. కొంచెం ఉండలు కట్టింది మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మెయిన్ దీనికి. నేను కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. కొంచెం లైట్‌గా ఉండలు కడితేను అందుకోసమని. ఉండలు లేకుండా కలుపుకుంటే బాగుండిద్ది మనకి హల్వా అనేది. మనం కొట్టులో కొన్న హల్వా అయితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఉండలు లేకుండా ఉంటే. అలా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి 1, 2 సార్లు. ప్రాసెస్ అయితే పెద్దదేనండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. అసలు ఆపకుండా. కలుపుకుంటా ఉంటేనే బాగొస్తుంది మనకి హల్వా అనేది ఎప్పుడైనా. నేను ఫుడ్ కలరు కొంచెం స్వీట్‌లో నేను ఎప్పుడైనా పచ్చికర్పూరం యాడ్ చేస్తాను. పచ్చికర్పూరం ఫుడ్ కలర్ వేసినప్పుడు క్లిప్ మిస్ అయిందండి. కొంచెం పచ్చికర్పూరం లైట్‌గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి హల్వాకి మంచి కలర్ అనేది బాగుండిద్ది. కొట్లో ఉన్న హల్వాలానే ఉండిద్ది. బాగా కలుపుకోవాలండి మెయిన్ దీనికైతే. కలపడమే పెద్ద ప్రాసెస్. బాగా థిక్కయ్యి బాగా అట్లా బుడగలు వస్తున్నప్పుడు పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అయితే వేసుకొని ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉండి కొంచెం నెయ్యి అన్నీ వేసుకొని, నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుండిద్ది టేస్ట్. హల్వా అంతా పూర్తయ్యాక కొంచెం సేపు ఉంచి కాసేపు చిన్నగా కట్ చేసుకుంటే బాగుండిద్దండి. గార్నిష్ కొంచెం కిస్మిస్లు బాదం కూడా వేసాను. కొంచెం గార్నిష్ మాత్రం ఉంచేసి ఇవి కూడా ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. హల్వాకి ఎక్కువ ప్రాసెస్ కలుపుకోవడమే ఉండిద్దండి. అప్పుడే మనకి ఎంత బాగా కలిపి మనం ఉండలు లేకుండా ప్రాసెస్ చేసుకుంటే మనకు అంత బాగా రెడీ అవుతుంది హల్వా అనేది. కొట్లో హల్వా వచ్చినట్టు వస్తుంది మనకు బాగా. బాగా కలుపుకోవాలండి.